హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే కప్ కేక్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ కప్ కేకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకున్నాక బేటర్తో ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది ఇలా నురగలుగా రావాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత బేటర్ ఆన్ చేయకుండా ముందుగానే షుగర్ పౌడర్ మొత్తాన్ని ఎగ్స్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మాత్రమే మనం బేటర్ని ఆన్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ వేయగానే బేటర్ని ఆన్ చేసుకున్నట్లయితే షుగర్ పౌడర్ మొత్తం పక్కకు పడిపోతుందండి. షుగర్ పౌడర్ వేసాక కూడా ఒక 3 to 4 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ వేసాక ఇలా క్రీమీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను అన్నీ ఒకే కప్పుతో చూపిస్తున్నానండి. అప్పుడే మనకి కప్ కేక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత బేటర్ని ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద ఒక జల్లెని పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లెల్లో వేసి జల్లించుకోవటం వల్ల పిండి అనేది ఉండలుగా లేకుండా ఉంటుందండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనం పిండిని వేసుకున్న అదే కప్పుతో ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. మనకి బ్యాటర్ ఇంత గట్టిగా ఉంటే కప్ కేక్స్ కూడా గట్టిగా ఉంటాయండి, స్పాంజీగా ఉండకుండా. అందుకోసం మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడే మనకి కప్ కేక్స్ స్పాంజీగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కప్ కేక్ ప్యాన్ తీసుకొని అందులోకి ఇలా కప్స్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కప్పులో హాఫ్ వరకు పిండిని వేసుకోవాలి. ఫుల్ వరకు వేసుకోకూడదు. మనం హాఫ్ వరకు పిండిని వేసుకుంటే ఇవి కుక్ అయ్యేలోపు ఫుల్ వరకు కప్పు నిండా కప్ కేక్లు వస్తాయండి. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టి పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్ని. 5 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసిన కప్ కేకుల ప్యాన్ని ఇందులో పెట్టుకొని పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 35 మినిట్స్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో చూడాల్సిన అవసరం కూడా లేదండి. 35 మినిట్స్కి మనకి కేకులు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. 35 మినిట్స్ తర్వాత చూసారా కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా ఒక నైఫ్తో కానీ లేదా టూత్ పిక్తో గుచ్చితే మనకి పిండి ఏమి అంటుకోకపోతే మనకి కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇలా కుక్ అయిపోయిన కప్ కేకుల్ని పక్కకు దించేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత చూసారా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేకుల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కప్ కేకులకి పైన పేపర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ కప్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.